అమ్మ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా! మీ ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. దగ్గరగానే ఉన్నారు. బాగా చేస్తారని అనుకుంటున్నాము. అంటే చంద్రబాబు నాయుడు అంటే 75 ఏళ్ళు కూడా ఆ వరదల సమయంలో ఇటుపక్క తిరిగారు కదండీ! అంటే తిరగడం వరకైనా సహాయం చేశారా? ఈ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆదుకున్నారా ప్రజల్ని? ఆదుకున్నారండి. బాగానే అందిని సహాయం కూడా బాగానే చేశారు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్లయితే గత ప్రభుత్వం చూశారు కదండీ! అప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు బాగానే మేము వసతులన్నీ మాకు వచ్చాయని బాగానే వచ్చినాయి. ఇప్పుడు కూడా వస్తాయని ఆశిస్తున్నాం. అవునా? ఉమ్. ఇప్పుడు అంటే ప్రతి ఆడవాళ్ళకి నెలకి 1500 చొప్పున ఇవ్వాలి అని అంటున్నారు కదా! ఇంకా రాలేదు కదా! ఇస్తే బాగుంటుందంటారా? సహాయంగా ఉండిద్దా లేదా లేడీస్‌కి? వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. దేనికో ఇంకా అవసరాలు ఉంటాయి కదండి. గ్యాస్ సిలిండర్ల మీద మీ ఒపీనియన్ ఏంటమ్మా? ఆ, అందుతున్నాను. మంచిదేనండి. గతంలో ఏ గవర్నమెంట్ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా అంటే ప్రజలకి ఇలా గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఇప్పుడే చూస్తున్నారా? ఇప్పుడే చూస్తున్నామండి. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారు. అవునా? ఉమ్. ఇప్పుడు ఇదివరకు కరెంటు బిల్ ఎక్కువ ఉంటుందని సంక్షేమ పథకాలు ఆపేసేవారు కదా! ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంటు బిల్ ఎక్కువ ఉంటే ఆపేయడం ఏమైనా జరిగిద్ది అంటారా? ఆపరేయండి. అలా ఏమైనా అంటున్నారు కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది మీకు ఆపేస్తాం అని ఏమైనా అంటున్నారా? వస్తుంది మరి ప్రస్తుతానికైతే వస్తుంది. మరి కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి మీకు రావాల్సిన ఆపేయడం ఏమైనా జరుగుతుంది? అదేం లేదండి. రేషన్ కానీ ఇది గ్యాస్ సిలిండర్ ఆగిపోవడం కానీ ఈ పథకం మీకు రాదని కరెంటు బిల్ మీద ఏమైనా కంబైన్ చేస్తుంది? లేదండి. బాగా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు అని వ్యక్తిని నమ్మచ్చా? నమ్మచ్చండి. ఎందుకంత నమ్మకం ఏంటి? ఆయన మీద అంత నమ్మకం పెట్టుకొని గెలిపించాం కాబట్టి ఆయన మాకు నమ్మక ద్రోహం చేయరని అందరికి బాగానే చూస్తారని అనుకుంటున్నాం. మన రీసెంట్గా ₹5 అన్న క్యాంటీన్ భోజనం పెట్టారు కదమ్మా పేద ప్రజలకి. అది ₹5 భోజనం ఎలా అనిపిస్తుంది? మంచిదేనా? చాలా మందికి ఉపాధి కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ల వల్ల చాలామంది కొంచెం టైంకి తినగలుగుతున్నారు. అయితే సౌకర్యాలు ఇలా ఉన్నాయంట. బాగానే ఉన్నాయండి. రాబోయే రోజులే చూడాలంటారా? ఇంకా చూస్తాము కూడా. మేము కూడా అలాగే గెలిపించుకుంటాం. ఆయన మమ్మల్ని అలాగే చూడాలనే ఆశిస్తున్నాం. అమ్మ ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందంటే అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా మీకు ఈ ప్రాంతంలో? జరుగుద్దనే నమ్మకం. ఎందుకు అంత నమ్మకం ఏంటి ఈ ప్రభుత్వం మీద? అదంటే ఏం చెప్తా, ఇంకా ప్రభుత్వం మీద నమ్మకం ఏంటంటే అంటే గతంలో చూశారు కదా, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడైనా బాగానే ఉంది, ఇప్పుడైనా బాగానే ఉంది. ఇప్పుడు అంటే పేద ప్రజలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే ఆలోచన ఎలా అనిపిస్తుంది గ్యాస్ సిలిండర్ మీద? ఉంది. మీ సర్వీస్లో ఎవరైనా చూసారా ఇలాగ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ప్రజలకి? ఒక గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత ఉంటాయమ్మా? 825 రూపాయలు ఇప్పుడు ఉంది. 825. వాళ్ళు తీసుకునేది 860 తీసుకుంటున్నారు. 825 బిల్లు మీద మనకి వేసేది. సో ఇదే గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఇవ్వడం వల్ల సహాయకరంగా ఉండిద్ది అంటారు పేద కుటుంబాలకు కానీ ఎవరికైనా? సహాయంగానే ఉంటుంది మరి. మన వరదల సమయంలో డబ్బులు వేసారమ్మా ఇటుపక్క? కింద ఉన్న వాళ్ళందరూ 25,000 పడ్డాయి అండి, పైన వాళ్ళకి 10,000 పడ్డాయి. సీఎం గారు ఇటుపక్క తిరిగారా? ముఖ్యమంత్రి గారు తిరగలేదు అంటున్నారు. గంగానం గుడి సెంటర్ దిగారు. ఈ ప్రాంతంలో దిగి చూసారా? ఏమైనా ఆదుకున్నారా? అటు గంగానం గుడికి వెళ్ళే ఇక్కడ ఇటు మటు రాలా, ఇటు ఎవరు రాలా, అటు అయితే వచ్చారు. నీళ్ళు ఉండయానా మరి దేనికో రాలేదు కానీ నమ్మకం అనేది ఉందా మరి ఈ ప్రభుత్వం ఇంకా మంచి పిల్లలకి చదువులకు కానీ పెద్దవాళ్ళకి సౌకర్యాలు కానీ పింఛన్ వాళ్ళకి వృద్ధులకు కానీ అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తారని నమ్మకం అనేది ఉందా? ఉందండి. ఎందుకంటే గెలిపించుకున్నారు కదా మీరు. మరి అంతేగా, నమ్మకం ఉంది కాబట్టి గెలిపించి